జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం నిన్న రోజున కళ్యాణం ఎలా పెళ్ళికొడుకుని చేయడం, పెళ్ళికూతురుని చేయడం ఎలా అనుకున్నామో, అలాగే మన రామచంద్రమూర్తి వచ్చేసాడండి. పెళ్ళికొడుకుగా కూర్చున్నాడు. అక్కడ కార్యక్రమం జరుగుతుంది. సీతమ్మ వారికి అతనికి మధ్యలో తెర కట్టడం, అక్కడ జనకుడు వచ్చి రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తుండడం, దశరథరాజు చూసి ఆనందపడుతూ ముగ్గురి వారితో చూస్తూ ఆనందపడుతూ ఆ ఘట్టం మనం తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఒక దేవుడు నరుడుగా పుట్టి మన మధ్యన తిరుగుతూ మన మధ్యన ఉండి మానవుల మధ్య నుండి మానవ కాంతగా సీతమ్మ తల్లిని శ్రీ మహాలక్ష్మి మానవ కాంతగా సీతమ్మ తల్లిగా పుట్టించి ఇక్కడ కళ్యాణం జరిపించి అది ఆ వైభోగాన్ని మనకు చూపిస్తున్నాడు. చూసారా పరంధాముడైన పరమేశ్వరుడు. అది ఎంత మహత్కార్యం ఉండదు. అటువంటి కార్యక్రమం మనం తిలకించడం కానీ, చెప్పుకోవడం కానీ, చూడడం కానీ, ఆ కళ్యాణం గురించి పాడడం కానీ ఏం చేసినా కూడా మనకి పరమ చాలా జన్మధన్యమైపోతుంది. అటువంటి పరమ పావనమైన శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం రోజుని ఎక్కడ జరిగినా మనం చూడాలి. అతని ప్రసాదం తీసుకోవడమే. ఇప్పుడు మీరు ఉత్తప్పుడు మనం ఆ పానకం తాగుతాం. అదే ఆ రుచి రాదు. కానీ అదే రోజున మనకు పానకం ఇంకోసారి ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే అది కళ్యాణం జరిగిన పానకం. ఆ పానకంకి స్పెషలే రామచంద్రమూర్తి కళ్యాణానికి స్పెషల్. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు ఏ మూల ఊరికెళ్ళినా చూడండి. ఇదివరకు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. వీధికో రామాయణం ఉండేదేమాట. ఇప్పుడు ఇక్కడ కాపుల వీధి, రాజుల వీధి అలా ఉండే వీధులు. ఆ వీధికి ఏ వీధికైనా వీధికో రామాలయం ఉండేదన్నమాట. అటువంటి రామాలయం ఇప్పుడు ఇంతా కూడా ఈ ఫాస్ట్ యుగంలో అవి పట్టించుకోవట్లేదు. కానీ ఒకానొకప్పుడు రామాలయం లేని ఊరే లేదు, పేటే లేదు. అటువంటి రాముడి కళ్యాణం జరుగుతుందంటే మీకు మాకు అందరికీ కూడా పరమానందం కలుగుతుంది. ఇటువంటి మన ఈ పరాభవనామ సంవత్సరంలో జరిగే ఈ కళ్యాణానికి, సీతారాముల కళ్యాణానికి మనందరికీ, మీకు మాకు అందరికీ మంచి జరుగుతుందని భావంతో మన సీతారాములను పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా మనం ఊహించుకుంటూ పరమానందం పొందుతాం. జై శ్రీరామ్.